కృష్ణకుమార్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఆ, మేడం అంటే మనం ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటాం. అండ్ మీరు కూడా ఏంటంటే ఎక్కువ మానవతా కోణంలో కూడా డిఫరెంట్ ఇష్యూస్ని అనలైజ్ చేస్తారు కాబట్టి నేను ఈ టాపిక్ ఒకటి తీసుకొస్తాను మేడం మీ ముందుకి. ఎందుకంటే ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కూడా కుటుంబాలను మించి కొద్దిగా ఎదిగిపోయారు. ఇప్పుడు మొన్నటిదాకా అల్లు అర్జున్ గారు కూడా మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, కానీ ఈ మధ్య ఇప్పుడు ఆయన్ని మించి ఈయన ఎదిగిపోయారు. నార్త్ ఇండియాలో కూడా ఇంత పెద్ద హైప్ వచ్చేసింది. సేమ్ అలాగే హ్మ్. జూనియర్ ఎన్టీఆర్కి. సో అలాగే కుటుంబంలో మాత్రం స్టార్టింగ్ లో వీళ్ళంతా కూడా ఇప్పుడు బాలకృష్ణ పేరు కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ పేరు కావచ్చు, అలాగే అల్లు అర్జున్ ఏమో చిరంజీవి గారి పేరు కావచ్చు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు చెప్పుకోవట్లా. సో కుటుంబాల మధ్య కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. సో అది మనం ప్రతి చోట చూస్తూ ఉంటాం, మన కుటుంబాల్లో కూడా ఉంటా ఉంటాయి, కొంతమంది మధ్య డిఫరెన్సెస్ ఉంటా ఉంటాయి. కానీ మనం దాన్ని ఎక్కువ బయట పడకుండా లేకపోతే బయట వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు కొద్దిగా మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. కానీ హ్మ్. వీళ్ళు ఎస్పెషల్లీ నందమూరి బాలకృష్ణ గారిది జూనియర్ ఎన్టీఆర్ అయితే మధ్య చూసుకుంటే మేడం, నిన్న అన్స్టాపబుల్ షోలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే బాబీ అనే డైరెక్టర్ వచ్చారు. ఆయన ఆయన డైరెక్ట్ చేసిన సినిమా హీరోల పేర్లు అందరూ కూడా వేసుకుంటూ వస్తున్నారు ఫోటోలు. అందరూ వేసి అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కళ్ళది స్కిప్ చేశారనమాట. సో దాంతో సోషల్ మీడియా అంతా కూడా హడావిడి చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య కూడా డిఫరెన్సెస్ ఉన్నది నిజమే, అది అందరికీ తెలుస్తూనే ఉంది. కానీ అంత స్థాయిలో ఉన్నప్పుడు రాజకీయంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ అలాంటి ఆ, విషయాల్ని బయట పెట్టుకోవాల్సిన పని లేదు కదా. దాన్ని ఏదో ఒకటి కవర్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అంత బహిర్గతం చేసుకుంటా ఉంటారు? అది జూనియర్ ఎన్టీఆర్ అయినా నందమూరి బాలకృష్ణ గారైనా. ఒకటండి. వాళ్ళు ఎంత రాజకీయాల్లో ఉన్నా, ఎంత సినిమాల్లో ఉన్నా, బేసిక్‌గా వాళ్ళు మనుషులు. ఉమ్, మనుషులకు ఉండే రాగద్వేషాలు, అలాగే భావోద్వేగాలు అన్నీ ఉంటాయి. ఓకే. మరి ఒక రకంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ అణిగిమణిగి ఉండమని చెప్పను గాని, ఒక గొడుగు కింద, గొడుగు అంటే అది నందమూరి గొడుగు కింద ఉన్నప్పుడు, ఆ గొడుగు తాలూకు పరువు ప్రతిష్టలు గాని, మంచి మర్యాదలు గాని, ఒక కట్టడి గాని ఏదైనా పాటించవలసిన అవసరం ఉంది. అది మొదటిసారిగా ప్రపంచానికి అర్థమయ్యేటట్లుగా ఆ గొడుగు కింద లేను అని ప్రకటించుకుంది జూనియర్ ఎన్టీఆర్. ఒకవేళ వాళ్ళు పొమ్మనకుండా పొగబెట్టినా సరే అది ఎవరికి అర్థం కాదు కదా. ఉమ్, ఇతను ఒక రకంగా వాళ్ళతో నాకేంటి అన్నట్లుగా వ్యవహారం చేశాడు. పైగా తన శత్రువులతోటి కలిశాడు అనేది అతిపెద్ద అభియోగం అతని మీద. అదే కదా. అవును. కొడాల అతను నానితోనూ వల్లభనేని వంశీతో కలిసి కొంచెం. ఇప్పుడు అవును. ఉమ్, ఒకవేళ అండి వీళ్ళతో కలిసి ఉండకపోయినా ఒక న్యూట్రాలిటీ మెయింటైన్ చేసినా బాగుండుండేది. ఎవరైతే కొడాలి నాని, ఎవరైతే వల్లభనేని వంశీ వాళ్ళు అవతల గట్టుకెళ్ళినప్పుడు ఈయన మరి నందమూరి కుటుంబం కావాలి అని అనుకుంటే గనక మరి ఇటే ఉండాల్సింది కదా. మరి ఎందుకు ఆ, పట్టనట్టున్నాడు. అలాగే కొన్ని సందర్భాల్లో బయటికి వచ్చి మాట్లాడాల్సిన సందర్భాలు వచ్చినాయి. వస్తాయి. జీవితం కదా. అవును. ఏది స్క్రిప్ట్ ప్రకారం నడవదు ఎప్పుడు జీవితం. రాజకీయాలు ఏమన్నా స్క్రిప్ట్ ప్రకారం నడుస్తేమో కానీ జీవితం స్క్రిప్ట్ ప్రకారం ఉండదు. ఇది సినిమా కాదు మనం స్క్రిప్ట్ ప్రకారం సినిమా తీసాము అని అనుకోవటానికి. అందుకని ఏంటంటే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అనుకోకుండా వస్తాయి అవి, ఆ ఛాలెంజెస్, సవాళ్ళు. వాటిని మనం ఎదుర్కోవాలి. ఎదుర్కొని కనీసం మనం ఫస్ట్ మార్కులు తెచ్చుకోకపోయినా పాస్ మార్కులైనా తెచ్చుకునేటట్లు ఉమ్, ఉండాలి. మరి జూనియర్ ఎన్టీఆర్ ఆ విధంగా వ్యవహరించాల. జూనియర్ ఎన్టీఆర్ఏ కాదు, జూనియర్ ఎన్టీఆర్ మామ కూడా అలా వ్యవహరించాల. ఇక్కడ చాలా ఆ, చిక్కుముళ్ళు ఉన్నాయి వీళ్ళ ఫ్యామిలీలకు సంబంధించి. ఒకటి ఏంటి అంటే లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని, అంటే లోకేష్కి లైన్ క్లియర్ చేయటం కోసం జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టారు అనేది ఒక వాదన. అలాగే బాలకృష్ణ లోకేష్ని అల్లుడిగా చేసుకున్నాడు కాబట్టి నందమూరి కుటుంబం మొత్తము కూడా జూనియర్ ఎన్టీఆర్కి బాసటగా నిలవలేదు అనేది ఒకటి. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా
ఎవరికైనా అర్థమయ్యే విషయాలు. ఆ కారణంగా ఇతను ఎక్కడ అడ్డం అవుతాడు అని చెప్పి అలా చేశారు అనేది అతను ఎంత అనుకుంటున్నాడో ప్రపంచం కూడా అంతే అనుకుంటుంది. అయితే ఈ పరిస్థితుల్లో చురుబట్టుకు వేలాడే వాళ్ళలాగా నందమూరి అనే ఒక ట్యాగ్ లైన్ కావాలి అని అనుకుంటే, ఆ అంబరిల్లా కావాలి అని అనుకుంటే, జూనియర్ ఎన్టీఆర్ సాధారణమైన తెలుగుదేశం కార్యకర్తగాను లేదా అభిమానిగాను ఆ ఈ పార్టీ నా తాత పెట్టింది, ఈ ఈ ఈ- ఈ తాత పెట్టిన పార్టీని నా జన్మలో వదిలిపెట్టను అన్న మాటకు అతను కట్టుబడి ఉండాల్సి లేడు. అతను లేడు అని మనం ఎలా చెప్తాము అంటారు. మరి నీ సొంత మేనత్తని అన్ని మాటలు అంటున్న వాళ్ళని కానీ, నీ సొంత ఉమ్, చెల్లెలు కదా, ఎవరు, బ్రాహ్మణి, ఉమ్. బ్రాహ్మణి భర్తని ఆ విధంగా ఆ, అబాస్పాలు చేసేటట్లుగా మాట్లాడుతున్న వాళ్ళతోటి మరి నీ స్నేహం ఎంతవరకు కరెక్ట్? అంటే నువ్వు డిసైడ్ అయిపోయావు, నాకు ఈ కుటుంబం ఉన్నా ఉండకపోయినా నాకు వాళ్ళే కావాలి అని నువ్వు డిసైడ్ చేసుకున్నావు. చేసుకున్న తర్వాత ఇంకా దీని గురించి అసలు సోషల్ మీడియా అంతా బాధపడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లా. ఆ తర్వాత కూడా ఒకటి రెండు సందర్భాలు వచ్చాయి. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసేసినప్పుడు, ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసినప్పుడు, అసలు ఈ దేశం లేదు, ఆ దేశం లేదు, ఇక్కడ వాళ్ళు లేరు, అక్కడ వాళ్ళు లేరు, ఎక్కడి వాళ్ళైనా సరే అసలు తెలుగు వాళ్ళు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆఖరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో సహా మనస్తాపం చెంది ఆ పేరు ఎట్లా తీస్తారు అని మాట్లాడారు. అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడాడు చెప్పండి ఒకసారి. ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడు, ఎంత గోడ మీద పిల్లిలాగా మాట్లాడాడు. ఎంత ధైర్యం ఉంటే వైఎస్ఆర్ ఆయన విధానంలో ఆయన గొప్పవాడు కావచ్చు, కానీ ఎన్టీఆర్తో పోల్చడానికి అర్హుడైతే కాదు ఖచ్చితంగా. అంటే మనం ఏదో ఒక కాటా పట్టుకుని తూనికలు కొలతలు కొలిసే వాళ్ళమని కాదు నా ఉద్దేశం ఇక్కడ. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన ఆయన జెండా ఆయన పాతాడు. ఆయన ఆయన ఒక గుర్తింపుని ఒక ముద్రని వేసుకున్నాడు. అలాంటిది మనిషిని వైఎస్ఆర్ తోటి ఎలా పోలుస్తావు? పోల్చాడు. అప్పుడు అందరూ బండ బూతులు తిట్టారు, మామూలు కాదు. నిన్ను లక్ష్మీపార్వతిని కలిపి మరీ తిట్టారు. మరి ఇలాంటి ఉదంతాలు ఇన్ని జరిగినప్పుడు, పైగా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నీ వైఖరి, అలాగే ఎలక్షన్స్ అప్పుడు నీ వైఖరి, నీ మామని కూడా పనిగట్టుకుని అటువైపుకి వైఎస్ఆర్ పార్టీ వైపుకి ఉమ్, వాళ్ళతోటి నువ్వు మాట్లాడాలనుకున్న మాటలన్నీ నీ మామ చేతితో వినిపించావు నోటితో. మరి ఇన్ని జరిగిన తర్వాత వాళ్ళు నీతో లేరు అని నువ్వు అనుకోవడం అవివేకం. అలాగే ఎవరైనా ఆలోచిస్తారు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం ఆలోచన. మరి అలాంటప్పుడు ఆయన ఫీల్ అయినా అది కరెక్ట్ కాదు. అంటే నాకొక రూలు నీకొక రూలు అని మనకి మనమే చెప్పినట్లు ఒకటి. రెండోది, ఈ సోషల్ మీడియా వాళ్ళు ఆ, మాట్లాడేదానికి కూడా ఇన్ని ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్తే, వాళ్ళు చెప్పినా ఎన్టీఆర్ తరఫున వీళ్ళు చెప్పినా ఎన్టీఆర్ చెప్పినా అప్పుడు ఆలోచించవచ్చు. వాళ్ళు ఎవరికి వాళ్ళు అప్రకటిత యుద్ధం చేస్తున్నారు. ఎవరు? ఇటు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళపైన, వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ పైన చేస్తున్నారు.
ఇందులో ఏమీ శశబిషలు అక్కర్లే. ఇవన్నీ పోగొట్టుకోవాలి అంటే ఇంతమంది ఒక జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఇంటికి వెళ్ళి, అయ్యా జూనియర్ ఎన్టీఆర్ ని చాలా అన్యాయం చేశాము, నీకు ఇప్పుడు న్యాయం చేస్తామని చెప్పడం అనేది ఊహించే విషయం కాదు. అసలు ప్రాక్టికల్ కాదు, తర్కము కాదు. కానీ వీటన్నిటి బదులు ఎన్టీఆర్ ఒక్కడే తన పందాన్ని మార్చుకుని, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళతోటి నాకు ఏ పదవులు అక్కర్లేదు, నేను తాతగారి పార్టీలో పనిచేయాలనుకుంటున్నాను, నేను ఒక అభిమానిగా ఉంటాను అనేది వాళ్ళకి కన్వే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తప్పటడుగులన్నీ ఇతనేశాడు, నానితోటి, వల్లభనేని వంశీతోటి, వీళ్ళతోటి సహవాసం ఉంటూ ఈ రోజుకి వాళ్ళ ఒళ్ళో కాళ్ళు పెట్టి కూర్చోగలిగిన చనువు నీకున్నప్పుడు వాళ్ళని ఈ చనువుతోటి వాళ్ళని ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వెనక్కి తీసుకురాలేకపోతున్నావు? సరే తీసుకురాకపోయినా అది వాళ్ళ ఇష్టం. కానీ అంత నోరు పారేసుకోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? అంత జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ని చదవాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? అలాంటి వాళ్ళతో నీకు స్నేహం ఏంటి? ఇక్కడ ఏ ఏది కావాలో అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదండి. పైగా వీటన్నిటిని మించి ఇప్పుడంటే మొదటి భార్య పిల్లలు, రెండో భార్య పిల్లలు అని మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకప్పుడు భార్య చనిపోతే ఇంకో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడితే కూడా ఈ పిల్లలకి ఆ పిల్లలకి వైరం ఉన్న రోజులు ఉండేవి ఒకప్పుడు. అలాంటిది భార్య ఉండగా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని ఆమెతో బిడ్డల్ని కన్న బిడ్డని వాళ్ళు మనస్ఫూర్తిగా ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలి కలిసి ఉన్నారు. అదే గొప్ప విషయం వాళ్ళ ఆలోచన ధోరణికి. నా ఆలోచన ధోరణికి కాదు సుమా. మరి అలాంటప్పుడు నీకు ఇంత ఫ్యామిలీ సపోర్ట్ దొరికినప్పుడు, నీకు ఆ ఇంటి పేరు దొరికినప్పుడు, నువ్వు ఓ పక్కన ఆ ఇంటి పేరుని ఎంజాయ్ చేస్తూ నువ్వు ఉమ్, ఆ ఆ ఆ- ఆ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళతోనూ, ఆ ఇంటి తోటి మమేకమైన ఉన్న వాళ్ళతోటి నువ్వు వాళ్ళు అసలు నీకు కాబట్లేరు అన్నట్లుగా వ్యవహరిస్తే ఎలా అర్థం చేసుకోవాలి? అందుకని ఇక్కడ నా నాకు అర్థమైనంత వరకు ఈ అన్ని విషయాలు తెలుసుకుని బ్యాలెన్స్ చేసిన దాన్ని బట్టి వన్ సైడెడ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడిదే తప్పని కూడా నేను అనట్లేదు. యా. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మేడం, ఇప్పుడు కుటుంబంలో డెఫినెట్ గా మీరు అన్నట్లు ఏంటంటే రకరకాల ఇష్యూస్ రావచ్చు, ఒకరిది ఎక్కువ తప్పు ఉండొచ్చు, ఒకరిది తక్కువ తప్పు ఉండొచ్చు. నేను తప్పు ఎవరిదైనా దాంట్లో కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇందులో రాజకీయం ఉంది, అలాగే ఆస్తులు ఉన్నాయి, చాలా ఇగోస్ ఉన్నాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కాబట్టి డెఫినెట్ గా కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి. కానీ దీన్ని బహిర్గతం చేసుకోవడం ఎందుకు? ఎందుకంటే మనలాంటి కుటుంబాలే, మనలాంటి చిన్న కుటుంబాలే నలుగురిలోకి వెళ్ళినప్పుడు గొడవలు పెట్టుకోవడానికి ట్రై చేయం. చూడండి, చూడండి, మనలాంటి కుటుంబాలు ని మన పక్క వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తారు చెప్పండి? వాళ్ళ దాకా వెళ్ళి ఎవరు చెప్తారు చెప్పండి? అందుకని ఇవన్నీ మరి ఆ కుటుంబం కావాలి అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ తగ్గాలి. నాకు అవసరం లేదనుకుంటున్నాడు. మనందరికి ఎందుకు బాధ? అంతే అంటారా? ఆ. వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. ఉహు. వాళ్ళు ఒక మెట్టు దిగటానికి సిద్ధంగా లేరు. ఉమ్. దిగితే ఇతను దిగాలి. పైగా దిగిన దగ్గర నుంచి అక్కడ ఒక నాయకత్వ పోటీ వస్తుంది అనే ఒక భయం ఉంటది. బహుశా నేను అనుకోవటం ఇప్పుడు ఆ భయం ఉండకపోవచ్చు. ఎందుకంటే లోకేష్ కూడా బాగానే రాటు తేలిపోయాడు. ఒక రకంగా పదునైన కత్తిలాగా తయారయ్యాడు కాబట్టి, రాజకీయాలు బాగానే అవపోసన పట్టుకున్నాడు, బాగా పరిణితిగా ఉంటున్నాడు కాబట్టి ఏ వాగ్దాటి అయితే జూనియర్ ఎన్టీఆర్ కున్నంత వాగ్దాటి లేకపోవచ్చు, ఏ వాగ్దాటి అయితే ఉంది అని జూనియర్ ఎన్టీఆర్ ని నెత్తిన పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు, అంత అవసరం లేదు అనిపిస్తుంది ఇప్పుడు.
దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఎప్పుడైనా చూడండి, అవసరం ఉన్న చోటే అవసరం ఉన్న వాళ్ళే అవకాశాలు వెతుక్కుంటారు. ఆ పెద్ద ఫ్యామిలీకి అవసరం లే ఇతను. ఇతనికి కావాలనుకుంటే వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది సమవుజ్జి కాదు. అవును. పైగా ఇద్దరు కలయికకి సిద్ధంగా కూడా లేరు. కలబోతకి ఆఫ్ ద వే అని ఒక సిద్ధాంతం ఉంటుంది. మీరు కొంత ముందుకు రండి, నేను కొంత ముందుకు వస్తాను. అది ఎప్పుడు అవసరం పడుతుంది అసలు? ఇద్దరికి ఆ సంబంధంలో ఇద్దరు ఉండాలి అనుకున్నప్పుడు, ఇద్దరు వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, ఇద్దరు కుటుంబంలో అన్నదమ్ములు కలిసి ఉండాలన్నప్పుడు కానీ, ఒక భార్యాభర్తల మధ్య కానీ, ఇలా ఆఫ్ ద వే సిద్ధాంతం పనికొస్తుంది. ఇప్పుడు ఇక్కడ అలాంటి అవసరం లేదు. అందుకని ఎవరైనా సరే ఈ విషయం గురించి పెద్ద మేధోమథనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్ కట్గా బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు. అన్నిటికీ మించి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అనే దానికి బాలకృష్ణే మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు అంటే దానికంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక వెన్నెముక లేని వ్యక్తిలాగా, గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్నాడు. చాలా సందర్భాలు అలాగే వ్యవహరించాడు. మీరు ఎక్కడ ఉన్నారండి? నేను ఇక్కడ ఉన్నాను. నా గురించి ఎవరైనా అక్కడ ఎవరైనా మాట్లాడితే మీరు ఏంటిది అని అడగకుండా ఉంటారా? చెప్పండి. నేనైతే అనుకోను. మీరు అడుగుతారని నేను నమ్ముతున్నా కదా. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఉపేక్షించాడు చెప్పండి? పైగా తాత విషయం మాలాంటి వాళ్ళకే కేవలం రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం ఒక నటుడిగా ఒక నూతన రాజకీయ విధానాలను ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఎన్టీఆర్ అంటే సంక్షేమం అంటే ఏంటో రుచి చూపించాడు. బీసీలకి ఒక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాడు. వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. మహిళల పట్ల అపారమైన గౌరవం ఉంది ఆయనకి. మహిళల ఆస్తి హక్కు గురించి ఇట్లా ఇన్ని ఫ్యాక్టర్స్ లో మాలాంటి వాళ్ళకే బుడికిపోయాం. నువ్వు వెళ్ళి వైఎస్ఆర్తో కంపేర్ చేస్తావా? ఏం న్యాయం ఇది అసలు? ఏం పద్ధతి ఇది? నీకు మీ నాన్న పేరుతో ఒక యూనివర్సిటీ పెట్టుకోవాలి అనుకుంటే ఇంకొక యూనివర్సిటీ కట్టుకుని దానికి పెట్టుకో, ఊరేగు, ఎవరు కాదంట. అందుకే తెలుగుదేశం కార్యకర్తకున్న బుద్ధి, జ్ఞానము, చీము, నెత్తురు, వివేకము, కోపము, ఆవేశము, క్రోధము ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్కి లేవు అని నిరూపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ రోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన రోజున ఆ లెటర్స్ పీకి కాళ్ళ కింద వేసి తొక్కారు కార్యకర్తలు. వాళ్ళు నిజమైన కార్యకర్తలు అంటే అందరూ రక్తం పంచు పుట్టక్కర్లేదండి. ఇప్పుడు ఇందాక నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే మీ ఊర్లో మీరు ఊరుకోరు అని. మీకు నాకు ఏంటి రిలేషన్ చెప్పండి? మరి నీ రక్తం సలసలా మరగాలి లెక్క అయితే. RRR సినిమాలో యాక్షన్ చేయటం గొప్ప కాదు, రియల్గా కూడా యాక్ట్ చేసి చూపించారు. అది లేదు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వెన్నెముక లేని వ్యక్తి నా దృష్టిలో. వాళ్ళకి బాలకృష్ణ వాళ్ళకి నందమూరి కుటుంబానికి అవసరం లేని వ్యక్తి. ఓకే, వెన్నెముక లేని వ్యక్తి, అవసరం లేని వ్యక్తి. ఓకే, యా, అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.